పహల్గాం జరిగిన ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో తిరుపతిలోని ఆక్టోపస్ దళాలు అప్రమత్తమై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. దాడికి ప్రయత్నిస్తే వారిని ఎలా తిప్పికొట్టాలనే అంశంపై ఆక్టోపస్ భద్రతా బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. తిరుపతిలోని విష్ణు నివాసం, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లో భద్రతా బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించి ఉగ్రవాదుల కుట్రలు తిప్పికొట్టడంపై భక్తులకు అవగాహన కల్పించారు. మరింత సమాచారం మా ప్రతినిధి గురునాథ్ రెడ్డి అందిస్తారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుపతి, తిరుమలలో భద్రత కట్టుదిట్టమైన చేసిన పరిస్థితి అయితే కూడా అండి. ఏదైతే మనం చూడొచ్చు, అయితే తిరుపతిలో ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి ఆలయంలో ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కూడా మనం చూడొచ్చు. ఏదైతే ఇటీవల జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి నేపథ్యంలో నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కూడా సరే అటు తిరుమల, తిరుపతిలో హై అలర్ట్ అయితే ప్రకటించిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే 2 రోజులకు ముందు కూడా సరే తిరుమలలో అనేక చోట్ల అట్లా ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ అయితే నిర్వహించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అదే విధంగా అయితే శ్రీకాళహస్తి ఆలయం వద్ద కూడా సరే మాక్ డ్రిల్ నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నిఘా వర్గాల్లో ఏదైతే హెచ్చరించాయో, ఏదైతే ముప్పు వాటిల్లిన నేపథ్యంలోనే తిరుపతిలో దాదాపు 70 ప్రాంతాల్లో కూడా సరే గత వారం రోజుల వ్యవధిలో కూడా సరే ఈ యొక్క మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కూడా మనం చూడొచ్చు. అయితే అట్లే విధంగా తిరుమలకు వచ్చే భక్తుల్ని, అదేవిధంగా ఆలయం లోపల భక్తుల్ని ఏ విధంగా కాపాడచ్చు అనే దాని గురించి కూడా సరే భక్తులను కాపాడే విధంగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా సరే మనం చూడొచ్చు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అంబులెన్స్ని ఏ విధంగా తీసుకురావాలి, అదేవిధంగా అక్కడ ఉన్నట్టు పేషెంట్లను కూడా సరే ఏ విధంగా ఏదైనా గాయాలు పాలైనప్పుడు ఏ విధంగా హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ఎలాంటి చర్యలు చేపట్టచ్చు అనేసి కూడా సరే ఈ యొక్క ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ అయితే కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్ట్రెచర్ని ఏ విధంగా తీసుకోవచ్చు, ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్లో కూడా సరే ఈ యొక్క మనకు క్షుణ్ణంగా కళ్ళకు కట్టే విధంగా కూడా సరే చూపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే తిరుపతిలో గత వారం రోజుల వ్యవధిలో కూడా సరే అనేక ప్రాంతాల్లో కూడా సరే ఉగ్రవాదుల ముప్పు వాటిల్ల నేపథ్యంలో అటు తిరుపతిలో హై అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అటు తిరుపతి సప్తగిరి టోల్ ప్లాజా వద్ద నుంచి తిరుమలకి పైకి వెళ్ళే ప్రాంతం వరకు కూడా సరే ఈ యొక్క కొండ ప్రాంతాల్లో కూడా సరే అటు పోలీస్ అధికారులతో పాటు అగ్నిమాపక సిబ్బంది, అదేవిధంగా ఆక్టోపస్ బలగాలు దాదాపు 100 మందితో కలిపి కూడా సరే ఈ యొక్క మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఏదైతే సిచ్యువేషన్ జరిగినప్పుడు మాత్రం లోపల ఉన్న వారిని ఏ విధంగా రక్షించవచ్చు అనే దానికి కూడా సరే అంబులెన్స్ లోపలికి తీసుకొని వచ్చి, అదేవిధంగా ఆక్టోపస్ బలగాలు వాళ్ళు ఏ విధంగా కాపాడతారనేది కూడా ఈ యొక్క మాక్ డ్రిల్ అయితే తెలుసుకునే పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద దాదాపు 100 మంది సిబ్బందితో కూడా సరే కపిలేశ్వర స్వామి ఆలయంలో మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరా మెషన్తో గిరి, సిటీ 24 న్యూస్, తిరుపతి.